నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలంలోని నది అగ్రహారంలో మహాశివరాత్రి సందర్భంగా స్ఫటికలింగానికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేసిన జమ్ములమ్మ పరశురామ దేవాలయం కార్యనిర్వాహకులు పురందర్ కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలోని శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు ఆధ్వర్యంలో రుద్రాభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శివరాత్రి పర్వదినాన ఆలయంలో విశిష్ట పూజలు జరిగాయి. Amen.
ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామానికి చేరుకున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దంపతులు ఉప ముఖ్యమంత్రి దంపతులకు స్వాగతం పలికిన డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అధికారులు, ప్రజాప్రతినిధులు. జిల్లాలో ప్రసిద్ధిగాంచిన రామలింగేశ్వర స్వామి దేవాలయానికి చేరుకు బట్టి విక్రమార్క దంపతులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికిన దేవస్థానం వేద పండితులు. అయిపోయిందమ్మా అదా ప్రెస్ బాబు జరగండి జరగండి ప్లీజ్ బాబు జరగండి సార్ ఉన్నాడు. ఇక్కడ
ఖమ్మం జిల్లా తల్లాడలో గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకం మరియు కళ్యాణ మహోత్సవం అర్చకులు కంచల సతీష్ శర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పులకించిపోయారు. अंब पूर्णकलशमाधाया कलशे गन्धपुष्पाक्षतैरभ्यर्थ्य ओम कलशस्य मुखे विष्णुः कण्ठे रुद्रसमाश्रिताः मूले तत्रस्थितः ब्रह्मा मध्ये महत्त्रिगुणः स्फुरः सागराद्रवे सप्तदेवावसुन्दरा वेदोदाय ऋवेदो सामवेदो अदर्वणः ఏకైరాద్రవే కలశాంబుసమాశ్రితః ఆ కలశంలో రెండు పూలు రెండు అక్షతలు వేసుకున్నారుగా పైన తమలపాకులు వేసుకుని పైన చేయబెట్టండి మగవారు పైన ఆడవారు చేయబెట్టండి పైన చేయబెట్టండి అట్లా ఓం మా కలశే శుధావతే పవిత్రే పరిశుద్ధతే భుక్తైర్ యజ్ఞేషు వర్ధతే భోవానకం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశువాపో నమాపో అమృతమాప సంరాణాపో విరాణాప స్వరాణాప స్కంధాగుస్యాపో జ్యోతిర్గుస్యాపో యజోగుస్యాప సజ్జమాప సర్వా దేవతాపో భూర్భువస్సువరాపో ఆ నీళ్ళలో తమలపాకుతో శ్రీ అని రాయండి. గంగేటమనే దేవ కృష్ణే గోదావరి సరస్వతి సింధు కావేరే జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ నీళ్లు మీ దగ్గర ఉన్న పూజా ద్రవ్యాల మీద చల్లుకోండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య తర్వాత మీ యొక్క శిరస్సును చల్లుకోండి. మీ ధర్మపత్రి శిరస్సును కూడా చల్లండి. ఆత్మానంద సంప్రోక్ష రెండు పుష్పాల అక్షతలు పట్టుకోండి. చాతుర్వర్ణానామాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. అస్యమానస్య గోత్రోద్భవస్య వివృషత్నగోత్రోద్భవస్య సుబ్బారావునామధేయస్య భారతే నామధేయస్య సముద్రకస్య నగేష్ నామధేయస్య నీలిమా నామధేయస్య సముద్రకస్య పునీత కావ్యమాలికా ఉజ్వలకుమార నామధేయస్య సకుటుంబానామస్యమానస్య గోత్రోద్భవస్య నాభిల్ల గోత్రోద్భవస్య గుణాకర నామధేయస్య ధర్మపత్ని మారణీ నామదేవతేం సముద్రగాయ బిందు హర్షితా నామదేవతేం సహకుటుంబానాం. లక్ష్మీనారాయణ గారు భరద్వాజ గోత్రోద్భవస్య లక్ష్మీ నరసయ్య నామధేయస్య ధర్మపత్ని రమాదేవి నామధేయస్య సపుత్రకస్య విష్ణుప్రకాశ్ నామధేయస్య అస్య లక్ష్మీ నామధేయస్య సహకుటుంబానామస్య మానస్య భూతకోల గోత్రోద్భవస్య స్వస్తయాదిత్యాసో భవంతు నః ఆదిత్యవదైనీయే వేదా స్వస్య ప్రియంతే అద్యం వేదా స్వస్య ప్రియంతే సజ్జంతే స్వస్సజ్జంతే స్వస్తోజ్జంతే స్వస్తిరేంద్రో వృద్ధస్రవాః స్థిర పూషా విశ్వరే స్వస్తిరస్తారిక్షో అరిష్టనేమిః స్థిర బృహస్పతిర్దదాతు అష్టో దేవావసవ సోమ్యాసః ధనస్రాదేవి రజాస తే యజ్ఞం భాంతో రజసః పురస్తాతో విష్ణువాధరేణ భగవద్గస్వస్తి మహ్యం అందరూ సచ్చిదానందాద్వితీయోసే ప్రత్యక్షం బ్రహ్మాసే జ్ఞానమయో విజ్ఞానమయోసే సర్వం జగతత్పోజాయతే సర్వం జగత్ జగత్తయ ప్రత్యేతే త్వం భూమిరాపో నలో నిలో నమః వారివాక్పదాని త్వం గుణత్రయాధీరః దేహత్రయాదీదః త్వం మూలాధారే స్థితోసి నిత్యం నిత్యత్రయాత్మికః త్వాం యోగినో ధ్యాయంత నిత్యం బ్రహ్మాత్మం విష్ణుత్వం రుద్రస్తం అగ్రస్తం వాయస్తం సూర్యస్తం చంద్రమాస్తం బ్రహ్మభూర్భవస్వరో గణాధీం పూర్వముత్యార్య కర్ణాదీంద్రలందరో అనుస్వారః పరదురః తారేణ రుద్ధం ఏకత్తవ మనుష్వరూపం దకారపూర్వరూపం అకారో పూర్వరూపం అకారో మధ్యమరూపం ఇంద్రోత్తరూపం నాదస్సంధానం సంహీనా సందేహే శైషా గణేశ విద్య. ఖమ్మం జిల్లా కల్లూరులోని కల్లూరు అబ్బయ్య తిరునాళ్లలో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు పూజలు నిర్వహించారు. హాజరైన భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఓం సజ్జో
जातं प्रपद्यामि सद्योजाताय वे नमो नमः भवे भवेनादि भवे भवस्तमा भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविनाय नमः बलविग्रणाय नमः बलाय नमः बलप्रवदनाय नमः सर्वभूत दमनाय नमो नर्मनाय नमः अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः सर्वव्याधि प्रशमनि सर्वभूतवारिणि अग्रगण्याधि
డెబ్బై కిలోమీటర్ల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తాం. మా నాన్నగారు పుట్టింది ఇక్కడే అయినా పెరిగింది ఇక్కడే, కానీ మేము అశ్వారావుపేట వెళ్ళిపోయాము. కానీ ప్రతి సంవత్సరం వస్తాం. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, కానీ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఎక్కువ ఉంది. బాగుంది, చాలా బాగుంది అనమాట. డెవలప్ అయింది, మాకు చాలా నచ్చింది. ప్రతి సంవత్సరం ఈ శివాలయానికి వచ్చి దర్శించుకుంటాం. మాకు బాగుంటుంది ఎప్పుడు ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చినప్పుడల్లా. అందుకని మిస్ అవ్వకుండా ప్రతి సంవత్సరం శివాలయం చూస్తాము. ఈ డెవలప్మెంట్ బాగుంది, పర్వాలేదు. వదిన పిల్లోడే తేజ ఏడి తేజ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో బాలసముద్రం ఒడ్డుపై వేయించేసి ఉన్న శంభులింగేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి పండుగ రోజున వేలాది మంది ప్రజలు తరలివచ్చి దేవాలయంలో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. స్థానాలు తప్పదుగా చిన్న ఉద్యోగమైన తినాలి కదా. ఎక్కడ పో నానా నువ్వు నేను చేస్తే నేను తీస్తే చిన్న నేను తీస్తే లేకపోతే అమరాలేదారా
ఏంటిది గత కొద్ది రోజులుగా వైరా మున్సిపాలిటీలో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వైరా మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మున్సిపాలిటీలోని 20 వార్డులకు చెందిన కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ అభ్యర్థిగా కట్ల సంతోష్ను ఎన్నుకోవడం జరిగింది. లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుని సాక్షిగా ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ప్రజలకి, వ్యాపారస్తులకి, వ్యాపారస్తులకి గద్వాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సునాయాస విజయాన్ని నమోదు చేసింది. సోమవారం గద్వాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎన్నికల అధికారి నరసింగరావు అధ్యక్షతన జరిగింది. చైర్మన్ పదవికి అవసరమైన మెజారిటీ 19 ఓట్లు కాగా కాంగ్రెస్ పార్టీకి 20 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లతో పాటు 2 ఇండిపెండెంట్లు, 1 ఎంఐఎం సభ్యులు మద్దతు కాంగ్రెస్ పార్టీకి ప్రకటించారు. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కాగానే చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ కూడా పార్ట్ 2లో నోటీస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. గౌరవ సభ్యులు గెలిచిన అందరూ కూడా గౌరవ సభ్యులు, అలాగే మన ఎక్స్ అఫిషియో సభ్యులు గద్వాల మున్సిపాలిటీ, మన గద్వాల మన లోక్సభ నియోజకవర్గం నాగర్ కర్నూలు ఎంపీ గారు మీకు తర్వాత వెంటనే వైస్ చైర్మన్ ఎన్నిక 2 కూడా నిర్వహించబడతాయి. కాబట్టి మీ అందరూ కూడా దీనికి సహకరించగలరు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా మనకు ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అందరి పేర్లు కూడా ఇక్కడ తయారు చేయడం జరిగింది. దాని ప్రకారము సభ్యురాలైన మీ పేరు శ్రీమతి లోచనమ్మ అను నేను శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణము చేయుచున్నాను. టి కృష్ణవేణి.
పురపాలక సంఘం 9వ వార్డు సభ్యుడైన శ్రీ రామలింగేశ్వర కామలే అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు ఇదైతే కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నాను. విధిని నమ్మకంతో నిర్వహించేదని భగవాన్ జీవేశ్వర పేరిట నిత్య దీక్షతో ప్రమాణం చేయుచున్నాను. గద్వాల పురపాలక సంఘము 15వ వార్డు సభ్యురాలైన నేను శ్రీమతి రేష్మాబి అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేరున నిష్ఠతో ప్రమాణం చేయుచున్నాను. గద్వాల పురపాలక సంఘం 22వ వార్డు సభ్యురాలినైన అను నేను శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణము చేయుచున్నాను. శ్రీమతి జయలక్ష్మి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్పర్సన్ అభ్యర్థి గారికి చేతులెత్తే పద్ధతిన ఓటే శ్రీమతి జయలక్ష్మి కూడా చేతులెత్తి పద్ధతిన సభ్యులు ఓటు వేయడం జరిగింది. మొత్తం సభ్యులలో శ్రీమతి జయలక్ష్మి గారికి మొత్తం సభ్యులు అంటే ఆమెతో సహా 20 మంది సభ్యులు ఓటు వేసినారు. కాబట్టి శ్రీమతి జయలక్ష్మి గారికి 20 మంది సభ్యులు చేతులెత్తే పద్ధతిన ఓటు వేసినారు. శ్రీమతి అనిత కుమారి గారికి 11 మంది సభ్యులు ఓటు వేయడం జరిగింది. అనిత గారికి ఓటేసిన సభ్యులు అనితా కుమారి గారు, గువ్వల గోపాల్ గారు, గంగాళం మంజులారాణి గారు, చిన్నసంజన్న గారు, జగదీష్ గారు, నరసింహుడు గారు, మల్లెబాబు చిన్నరాముడు గారు, మోహన్ గారు, లతా గారు, వెంకటేష్ గారు, సునీత గారు. నేను 11 మంది సభ్యులు శ్రీమతి అనిత గారికి ఓటు వేయడం జరిగింది. అలానే భారత జాతీయ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థి శ్రీమతి జయలక్ష్మి గారికి అలియా వీర్యం గారు, ఈడిగా సులోచనమ్మ గారు, వైద్యు గారు, చంద్రశేఖర్ గారు, జయలక్ష్మి గారు, ఎం నాగులు గారు, ఎంపీ బాబర్ గారు, బంగి ప్రియాంక గారు, రామలింగేశ్వర కమిటీ గారు, లత గారు, లలితమ్మ గారు, ఎం లక్ష్మీ నరసింహ గారు, వేదవతి గారు, టి వెంకటమ్మ గారు, సంయుక్త అర్జున్ గారు, అలాగే బి శంకర్ గారు, అలాగే రేష్మా బి గారు, ఎం లక్ష్మి గారు, ఎంకే సత్యం గారు, గౌరవ ఎక్సఫిషియో సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు లోక్సభ నాయకత్వం తీసుకున్నారు ఓటు వేయడం జరిగింది. ఈ చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికల్లో శ్రీమతి జయలక్ష్మి గారికి శ్రీమతి అనిత గారి కంటే దాదాపు 9 ఓట్లు ఎక్కువ వచ్చినందున శ్రీమతి జయలక్ష్మి గారిని చైర్పర్సన్గా ఎన్నికైనట్టుగా ప్రకటించారు. శ్రీమతి జయలక్ష్మి అయిన నేను అయినా నేను గద్వాల పురపాలక సంఘం గద్వాల పురపాలక సంఘం
చైర్పర్సన్ గా ఎన్నికైనందున నా పరిశీలనలోకి తీసుకురాబడిన మరియు నాకు తెలిసిన ఏ విషయాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లేదా ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని భగవంతుని మీద ప్రమాణం చేస్తూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని సత్యనిష్టతో తెలియజేస్తున్నాను. వైస్ చైర్పర్సన్ గా ఎన్నికైన శ్రీ శంకర్ గారిని ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రమాణం. శ్రీ డి శంకర్ అని నేను గద్వాల పురపాలక సంఘం వైస్ చైర్పర్సన్ గా ఎన్నికైనందున నా పరిశీలనలోకి తీసుకురాబడిన మరియు నాకు తెలిసిన ఏ విషయాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లేదా ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని భగవంతుని మీద ప్రమాణం చేస్తూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని సత్యనిష్టతో తెలియజేస్తున్నాను. వర్ధిల్లాలి గౌరవ శ్రీ పట్ల కృష్ణమోహన్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్లిరావు సార్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి డాక్టర్ మల్లిరావు సార్ గారి నాయకత్వం. ఎమ్మెల్సీ డాక్టర్ మన రాముల నాయక్ సార్ గారి నాయకత్వం. గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ సారు నాయక్ సార్ కూడా ఇప్పుడే రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సార్ సార్ ఇక్కడ చూడండి సార్ సార్ మహాశివరాత్రి పర్వదినాన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహామృత్యుంజయ హోమం నిరంతరాయంగా 15 గంటలు కొనసాగింది. ఉదయం అర్చనలు, అభిషేకాలు, తర్వాత 9 గంటలకు ప్రారంభించిన మహామృత్యుంజయ హోమం ఆపకుండా రాత్రి 1:15 పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం రామకృష్ణ వైదిక ధర్మపీఠం వేద పాఠశాల చైర్మన్ వారి విద్యార్థులతో కలిసి నిర్వహించారు. Yeah.
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ గా బోధిరే నాగమణి ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం క్యాంపు నుండి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నేరుగా భీమ్గల్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గా 6వ వార్డు కౌన్సిలర్ బోధిరే నాగమణి, వైస్ చైర్మన్ గా 10వ వార్డు కౌన్సిలర్ సంతిలతను ఎన్నుకున్నారు. తెలియవలసిన విషయము, ఏ వ్యక్తికైనాను మరియు వ్యక్తులకైనాను ప్రత్యక్షముగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సమాచారము నా విధి నిర్వహణలో భాగంగా తెలియపరచని మరియు బహిరంగపరచాలని దైవ సాక్షిగా మరియు ఆత్మరక్ష సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. తెలియవలసిన విషయం, ఏ వ్యక్తికైనాను మరియు వ్యక్తురాలకైనాను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సమాచారం నా విధి నిర్వహణలో భాగంగా తెలియపరచనని మరియు బహిరంగపరచనని దైవ సాక్షిగా మరియు అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.